100 రోజుల పాలన రెఫరెండంగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రజల్లోకి వెళ్తుంటే కమలం పార్టీ అభ్యర్థి మాత్రం ఒక్క గ్యారంటీ అస్త్రంతో దూసుకెళ్తున్నారు. యువతను ఆకట్టుకునేందుకు స్పెషల్ స్కీమ్ తో సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. తనను ఆదరిస్తే ఒక్క గ్యారంటీ పక్కాగా అమలు చేస్తానంటున్నారు. మరి ఏంటా గ్యారంటీ? స్పెషల్ స్కీమ్ తో హల్చల్ చేస్తున్న ఆ నేత ఎవరో ఒకసారి చూద్దామా? లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నల్గొండ పార్లమెంటు స్థానంలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు వారివి, ఎవరి ఎత్తులు వారివి. ప్రచారంలో ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. 100 రోజుల పాలనలో భాగంగా అమలు చేసిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి రెఫరెండంగా తీసుకువెళుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి. ఇక వీరిద్దరికీ భిన్నంగా వెళుతున్నారు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. సహజంగా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు పార్టీ అధిష్టానం ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతూ ఓట్లను అభ్యర్థిస్తుంటారు. నల్గొండలో మాత్రం కాస్త భిన్నంగా ప్రచారాన్ని ఎత్తుకున్నారు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. పార్టీ మేనిఫెస్టోతో పాటు సొంతంగా స్పెషల్ స్కీమ్ని తెరపైకి తెచ్చారు ఈయన. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. అయితే ఈ స్కీమ్ తేవడం వెనుక పెద్ద వ్యూహం దాగి ఉందట. అదేంటంటే 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలలో కొత్త ఓట్లు భారీగా నమోదయ్యాయి. నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే ప్రతి నియోజకవర్గంలో సుమారు 15 నుంచి 20 వేల కొత్త ఓట్లు చేరాయి. ఈ కొత్త ఓటర్లతో పాటు 20 to 30 ఏజ్ గ్రూప్ ఓటర్లను ఆకర్షించేందుకు సైదిరెడ్డి ఈ స్పెషల్ స్కీమ్ ఆఫర్ చేశారని సమాచారం. యువత ఓటు బ్యాంకే లక్ష్యంగా సైది గ్యారంటీ అనే సరికొత్త స్కీమ్తో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు సైదిరెడ్డి. నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో 50,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామనేది ఆయన స్కీమ్ ముఖ్య ఉద్దేశమట. యువతీ యువకుల్లో నైపుణ్యాన్ని వెలికితీసి ప్రైవేట్ కంపెనీలో ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారట సైదిరెడ్డి. పార్ట్ టైం, ఫుల్ టైం జాబ్స్ ఇప్పిస్తానంటూ యువతను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా సైది గ్యారంటీ అనే సొంత మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో ఫుల్ సక్సెస్ అయ్యారట కమలం పార్టీ క్యాండిడేట్. ఈ స్కీమ్కి ప్రజలు, యువత నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందంటున్నారు. బీజేపీ కార్యకర్తలతో పాటు ఆ పార్టీ అనుబంధ సంఘ నేతలతో ఈ స్పెషల్ స్కీమ్ గురించి గట్టిగా ప్రచారం చేయిస్తున్నారు. కాషాయ సైన్యం టీ-షర్ట్లపై సైది గ్యారంటీ, 50,000 ఉద్యోగాలు గ్యారంటీ అని ముద్రించి తెగ హడావుడి చేస్తున్నారు. అంతేకాదు ఈ స్కీమ్ని కరపత్రాల రూపంలో ఇంటింటికి అందజేస్తున్నారు. వాల్ పోస్టర్లతో కూడా సైదిరెడ్డి స్కీమ్పై ముమ్మర ప్రచారం చేస్తోంది కాషాయ సైన్యం. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సైది గ్యారంటీ స్కీమ్పై పెద్ద చర్చే జరుగుతోందట. యూత్లో అయితే ఈ చర్చ మామూలుగా లేదట. అలాగని ఈ స్కీమ్పై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయట. 50,000 ఉద్యోగాల సోర్స్ ఎలా సాధ్యమని ప్రత్యర్థులు సెటైర్లు కూడా వేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు అమలుకు సాధ్యం కాని హామీలిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలను తిప్పికొడుతున్నారట సైదిరెడ్డి. కేంద్రంలో రాబోయేది మళ్లీ బీజేపీ ప్రభుత్వమేనని, అందుకే తన లెక్కలు తనకున్నాయంటూ ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొడుతున్నారట బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. తాను ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానని ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇస్తున్నారాయన. మొత్తానికి నల్గొండలో స్పెషల్ మేనిఫెస్టోతో పాలిటిక్స్లో హాట్ టాపిక్ అయ్యారు సైదిరెడ్డి. ప్రయోగాత్మకంగా, ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన సైది గ్యారంటీ స్కీమ్కి బీజేపీ అధిష్టానం నుంచి ప్రశంసలు వస్తుండగా ప్రజలు కూడా బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. అయితే ఈ కొత్త స్కీమ్కు ఆదరణ బాగానే వస్తున్నా అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మాత్రం చూడాలి.